ప్రజలకు చేరువై వారికి పోలీసింగ్ను మరింత చేరవేసేందుకు తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. బాధితుడు స్వేచ్ఛగా పోలీస్ సేవలు అందుకోవడమే భాగంగా ఈ సరికొత్త కార్యక్రమానికి సైబరాబాద్ పోలీసులు ప్రారంభించారు. కేసుల నమోదుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ల కోసం ఇక పోలీస్ స్టేషన్ కు బాధితులు చక్కర్లు కొట్టే కష్టాలకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి చెక్ పెట్టింది. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందేనన్న అవినీతి ఆరోపణలకు బ్రేక్ పెట్టేందుకు సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి కమిషనరేట్ పరిధిలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇక బాధితుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగానే ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. దానిని వాట్సాప్ లో బాధితుడికి పంపించాలన్న సిపి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇలా చేయడం వల్ల ఇక బాధితుడు టానా మెట్లెక్కకుండా ఎఫ్ఐఆర్ నమోదు కాగానే ఫిర్యాదుదారుడికి వాట్సాప్ నెంబర్ కు కాపీ వెళ్ళిపోతుంది. దీంతో బాధితుడికి ఆ ఎఫ్ఐఆర్ వల్ల ఉండే పనులకు ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతాయని సిపి తెలిపారు. ఇక స్టేషన్ కు వచ్చిన బాధితుడికి పోలీస్ సేవలపై నమ్మకం, విశ్వాసం పెరగడంతో పాటు పోలీస్ సేవల పారదర్శకంగా ఉంటాయని అవినాష్ మహంతి అన్నారు. ఇప్పటికే 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు వారి ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్లను సైబరాబాద్ పరిధిలో అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక అన్ని వయసుల వారికి వాట్సాప్ లో ఎఫ్ఐఆర్లు అందుతుండటంతో ఇక ప్రజలకు పోలీస్ సేవలు వేగంగా అందనున్నాయి. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఈ సరికొత్త విధానంతో దాదాపు 50కి పైగా ఎఫ్ఐఆర్లను వాట్సాప్ లో అందించారు. దీంతో సైబరాబాద్ సిపి పోలీస్ అధికారుల సేవలను ప్రజలు అభినందిస్తున్నారు.